ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విచిత్రమైన పరిణామాలు ఏంటంటే వార్తలు అటు ఇటు అయినాయి. ఎన్నికల సంఘం మీదన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లది ఉంది, కంప్లైంట్ ఇచ్చి వచ్చింది తెలుగుదేశం పార్టీ లేకపోతే నిమ్మగడ్డ వీళ్ళందరూ ఆపితే అది జగనే ఆపాడు, జవహర్ రెడ్డి ఆపారంటూ ప్రచారం చేస్తారు. అదే సందర్భంలో అది ఈనాడు జ్యోతి వాళ్ళందరూ ఆ రూట్లో వెళ్తే ఇప్పుడు సాక్షి రివర్స్లో వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి దగ్గర డబ్బులు దొరికితే ఎన్నికల సంఘం దాంట్లో జోక్యం చేసుకోవట్లేదు, పోలీసులు ఎన్నికల సంఘానికి ఇవ్వట్లేదు అంటూ వీళ్ళు రివర్స్లో రావడం అన్నటువంటిది ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటంటే సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు 2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసులు తీర్చి చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారం లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదావ పట్టించి కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు 2 కోట్ల నగదు అనంతపురం నుంచి కదిరికి తరలిస్తున్న 4 రోజుల కిందట అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అది కందికుంట డప్పేనని కార్ డ్రైవర్ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఇదే కారుకి ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యం ఎందుకు అన్నది అంతు చిక్కని విషయం. ఈ కేసు నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికొట్టం తప్పించేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. 4 బైకులు పట్టుకుంటేనే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి మరి వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు సుమారు 2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. భారీ స్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కింది స్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పై స్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్ఓకి సమాచారం ఇవ్వనే లేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా లేదా పోలీసులకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కింది స్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో 3 బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ ఛానళ్ళ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం 2 బ్యాగులు ఉన్నట్టు చెప్తున్నారు. 3వ బ్యాగులో డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్ళాయన్న తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై భారీ స్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో 2 రోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం అనంత పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్ఓకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకి తావిస్తోంది అంటూ దీంట్లో కొత్త అనుమానాలను తీసుకొచ్చింది అధికార పక్షం.